హాయ్ అండి. ఈరోజు గోధుమ పిండి ఎలా కలుపుకోవాలో చపాతీలు రావడానికి ఏ విధంగా కలపాలని నేర్పిస్తున్నాను. 1.5 కప్పు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు, నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యిని వాడుతున్నాను. మీరు మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి నీరుని యాడ్ చేయాలి. 1 కప్పు నీరుని యాడ్ చేశాను. యాడ్ చేసి అందులో సరిపడా నీళ్ళు చేర్చుకుంటూ మనం పిండిని మెత్తగా కలుపుకోవాలి. మా గోధుమ పిండి కలపడం మాకు రాదా తెలియదా అనేసి చెప్తుంది అనేసి కాదు. కొంతమందికి గట్టిగా వస్తాయి చపాతీలు, అది కలిపే పిండిని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటే మీకు మెత్తటి చపాతీలు వస్తాయనేసి నేను చెప్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. గోధుమ పిండిని సరిపడ నీళ్లు పోసుకొని ఎంత మెత్తగా మనం అదిమి నొక్కి ప్రెస్ చేసి కలుపుకుంటామో అదే అంత మెత్తగా ఉంటుంది. నేను పిండిని కలుపుకున్నాను. ఇప్పుడు నా పిండి మెత్తగా అయిపోయింది. చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుందిగా పిండి మెత్త. కాబట్టి ఈ విధంగా పిండిని కలుపుకొని కాసేపు పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా పిండి కలిపి పెట్టుకోండి.